ఓం శ్రీ సాయినాథాయ నమః. ఒక రామభక్తురాలు ఆమె భర్త సోదరి పుత్రిక 1916లో కాశీ ప్రయాణం గావించారు. వీరిది మద్రాసు. వీరు భజన చేసిన బృందంగానూ ఉన్నారు. షిరిడీలో అవతార పురుషులు బాబా ఉన్నారని, వారు ఎందరో కళాకారులను రోజూ సన్మానిస్తారని విన్నారు. వాళ్ళు షిరిడీ వచ్చారు. అచ్చట బాబా సన్నిధిలో భజన గావించారు. వారి మనసుల్లో ధనమే ఆశించి భజన చేశారు. అతని భార్య మాత్రం హృదయపూర్వకంగా బాబాపై దివ్య భక్తితో భజన చేసింది. ఆమె రామభక్తురాలు. ఆమెకు ఒకరోజు మధ్యాహ్నహారతి సమయాన బాబా రాముడి వలె ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఆ దృశ్యానికి ఆమె ఆనంద బాష్పాలతో బాబాకి సాష్టాంగ నమస్కారాలు అర్పించింది. సాయం సమయమున భర్తకి ఇదంతా వివరించింది. భర్త నమ్మలేదు. మేమందరము బాబాని చూస్తే నీకు మాత్రమే శ్రీరామచంద్రుడిగా కనిపించడం నీకు కలిగిన భ్రమ అన్నాడు. అతనికి కలలో అది మహానగరం. పోలీసులు తనను పట్టుకునిరి. రక్షకభటులు త్రాడు ఇంకా గట్టిగా బిగిస్తుండగా బాబా అచ్చట ఉన్నారు. వారిని చూసి బాబా తమ పాదాలు దగ్గరున్న నాకు ఈ గతేమిటి అని ఏడుస్తున్నాను అనగా, అవునయ్యా, నీవు గావించింది అనుభవించు అన్నారు. దీనంగా వారిని ప్రార్థించాను. బాబా నన్ను నేత్రాలు మూసుకొనమనగా అలాగే చేశాను. తర్వాత కళ్ళు తెరిచాను. పెద్ద శబ్దమైంది. నేను కట్టు లేకుండా ఉన్నాను. నా గురువును కూడా బాబా చూపించారని ఆ యజమాని జరిగిందంతా చెప్పాడు. అందరూ ఆశ్చర్యమొందారు. మరుసటి దినము మసీదులో బాబా పాదాలపై అందరూ భక్తి విశ్వాసాలతో వ్రాలారు. వారికి బాబావారు 2 రూపాయలు మిఠాయి ఇచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత బాగా డబ్బు సంపాదించుకున్నారు. వారికి కాశీయాత్ర బాగా జరిగి ఇంటికి చేరుకున్నారు. తెండూల్కర్ వారి అర్ధాంగి బాంద్రాలో ఉండి బాబాపై ఉన్న అపార భక్తిభావంతో ఆ కుటుంబం అందరూ ఉండేవారు. మహారాష్ట్ర భాషలో బాబా కీర్తనలు ఆమె వ్రాసింది. వీరి పుత్రుడు డాక్టర్ పరీక్ష ఎంతో శ్రద్ధతో చదువుచున్నాడు. అతనికి కొందరు జ్యోతిష్యులు ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరంలో నీవు పరీక్షలో ఉత్తీర్ణమగుదువని చెప్పారు. అప్పుడు అతడు ఎంతో బాధపడ్డాడు. అతని తల్లి షిరిడీ వెళ్ళి బాబాతో కుమారుని గూర్చి మొరపెట్టుకున్నది. అమ్మా, నీ కుమారుని ధైర్యంతో నా యందు మనసుంచి చదివి పరీక్షకు వెళ్ళమను. ఏమీ భయం లేదు. ఈ సంవత్సరమే తప్పకుండా పరీక్షలలో పాస్ అవుతాడు అని బాబాగారు చెప్పారు. ఆమె వచ్చి కుమారునికి ధైర్యం చెప్పింది. బాగా చదివాడు. పరీక్ష వ్రాసాడు. అతడు మాత్రం బాబా కటాక్షం వలన ఆ సంవత్సరం పరీక్షల్లో విజయం పొందాడు. అతని పితృదేవుడు రఘునాథరావు బొంబాయిలో ఉద్యోగించుచున్నాడు. ముసలితనంతో పని చేయలేక అతడు సెలవుపై గృహమందున్నాడు. అతనిని ఉద్యోగ విరమణ చేయమన్నారు కంపెనీ వారు. సగం జీతం 75 రూపాయలు నిశ్చయించారు. వారి కుటుంబానికి అది చాలదు. ఆమె బాబాని ప్రార్థించగా బాబా కరుణ వల్ల 110 రూపాయలు పింఛను ఇవ్వసాగారు. హాటే కెప్టెన్ బాబాపై అపారమైన భక్తి విశ్వాసాలతో ఉండేవాడు. ఒకనాడు హాటేకు బాబా స్వప్నంలో దర్శనమిచ్చారు. నేను నీకు జ్ఞాపకమున్నానా అనగా ఆనందంతో చిక్కుడుకాయలు, దక్షిణ స్వయం పాకము బాబాకి సమర్పించాలని అనుకునిచుండగా అతనికి తెలివి వచ్చింది. అతడు తర్వాత తన స్నేహితునికి 12 రూపాయలు మనీ ఆర్డర్ చేసి షిరిడీ వెళ్ళి బాబాకి స్వయం పాకము, చిక్కుడుకాయలు, దక్షిణ 10 రూపాయలు సమర్పించమన్నాడు. చిక్కుడుకాయలు లేవు. కానీ కొంతసేపటికి స్త్రీ గంపలో చిక్కుడుకాయలు తేగా కొని షిరిడీ వెళ్ళి హాటే పక్షమున బాబాకి ఆయన సమర్పించాడు. వండి తెచ్చిన చిక్కుడుకాయ కూరను ఎంతో ఆనందంతో బాబా తిన్నారు. ఈ సంగతి హాటేకి స్నేహితుడు లేఖ మూలంగా తెలిపాడు. హాటే దానికి పరమానందం పొందాడు. బాబా వారి హస్తమున పవిత్రము చేసిన 1 రూపాయిని తన ఇంటిలో పూజామందిరమును ఉంచుకోవాలని భావించాడు. ఇంతలో ఒక స్నేహితుని ద్వారా బాబాకు హాటే 1 రూపాయి పంపగా అతడు ఆ రూపాయి బాబాకు ఇవ్వగా ఆ రూపాయిని బాగా చూచి తన దక్షిణహస్తం బొటనవేలుతో పైకి ఎగురవేసి కొంతసేపు దానితో ఆడి, ఇదిగో ఊదీ ప్రసాదంతో ఈ రూపాయితో కలిసి హాటేకి ఇవ్వమని ఆశీస్సులతో ఇచ్చారు. ఆ మిత్రుడు గ్వాలియర్ నందున్న హాటేకి బాబా కటాక్షంతో ఇచ్చిన ఊదీ ప్రసాదము, పవిత్రమునర్చిన రూపాయి, ఈ 3 ఇచ్చాడు. హాటే ఎంతో పరమానందం పొందాడు. బాబా ఏ భక్తునికి ఏది ఎంతవరకు అవసరమో అంతే ఇస్తారు. బాబా అభిప్రాయం తెలుసుకొనుట మనం ఎంత వారము. నార్వేకర్ బాబా ప్రియభక్త కోటిలోనివాడు. ఒక పక్క సీతారామలక్ష్మణ, వేరొక వైపు హనుమా చెక్కించిన రూపాయిని బాబాకి ఇచ్చాడు. బాబా ఆ రూపాయిని తన జేబులో వేసుకున్నారు. ఆ రూపాయిని బాబా హస్తస్పర్శతో పవిత్రమునర్చి తనకు ప్రసాదిస్తారని అతడు మనసులో ఎంచుకునినాడు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగింది. ప్రక్కనున్న శ్యామ, బాబా తమరు పవిత్రమునర్చి ఆ రూపాయి ఈ నార్వేకర్కు ఇవ్వండి ఎంతగానో ప్రార్థించాడు. శ్యామ, నీకు దీని విలువ తెలియదు. ఈ రూపాయికి 20 రూపాయలు
ఇచ్చినచో అతనికి ఇది ఇస్తానని బాబా అనగా నార్వేకర్ వెంటనే 25 రూపాయలు ఇవ్వాలని బాబా ముందు పెట్టాడు. బాబా, శ్యామ, ఈ రూపాయి ఎంతో విలువ చేస్తుంది, అందువలన నీవు నీ పూజామందిరంలో దీనిని ఉంచి పూజింపమన్నారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. సప్తశృంగి దేవతార్చకుడు కాకాజీ వైద్య నాసిక్ జిల్లావాసి. అతనికి విపరీతమైన కష్టం పరంపరలు వచ్చాయి. వాటిని భరించలేక అతడు మనశ్శాంతి లేనివాడయ్యాడు. తన కష్టాలను భరించలేక తాను పూజించు సప్తశృంగిని దీనంగా వేడుకున్నాడు. ఆమె అతని ఎడ ప్రసన్నురాలై నిద్రలో నీవు బాబా దర్శనం చేసుకొనమని చెప్పింది. మేల్కొన్నాడు. అతనికి బాబా అనగా ఎవరో ఏమీ తెలియదు. త్రయంబకేశ్వరం వెళ్ళి అతడే బాబా అనుకున్నాడు. అతడు త్రయంబకేశ్వరుని హృదయపూర్వకంగా అర్చించాడు. అయినా అతని మనస్సు కుదుటపడలేదు. అందువలన తన ఊరు వచ్చి తన దేవతని మరలా ఆరాధించాడు. ఓయి బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నీకు చెబితే ప్రయాసపడి త్రయంబకేశ్వరం వెళ్ళావని దేవత స్పష్టంగా అతని కలలో చెప్పింది. షిరిడీ వెళ్ళుట ఎలా అని ఆలోచిస్తుండగా అతని గృహానికి బాబా అంతరంగిక భక్తుడు శ్యామ వచ్చాడు. శ్యామ చిన్నతనంలో ఎంతో అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు అతని తల్లి సప్తశృంగి దేవతోపాసన చేసి నా బిడ్డకు ఆరోగ్యం వచ్చిన తల్లి నీ దర్శనం చేస్తాను అని మొక్కింది. శ్యామ మొక్కుబడి తీర్చకుండగానే ఆమె గతించినా గుర్తుకు రాలేదు. ఎలాగో శ్యామకు తన తల్లి మొక్కిన మొక్కుబడులు జ్ఞాపకం వచ్చాయి. ఈ విషయం బాబాకు విన్నవింపగా తక్షణం నీ వెళ్ళి సప్తశృంగి దేవతకు నీ మాతృమూర్తి మొక్కిన మొక్కులు చెల్లించిరా, ఇంకా ఆలస్యం పనికిరాదని వారు గట్టిగా ఆజ్ఞాపించారు. బాబా ఊదీ పట్టుకుని వణిపురానికి వెళ్ళి వెతకి తుదకు కాకాజీ వైద్య ఇంటికి శ్యామ చేరాడు. షిరిడీ వెళ్లాలని వైద్య నిశ్చయించుకున్నాడు. సరిగా అదే సమయానికి శ్యామ వైద్య గృహానికి వెళ్ళాడు. బాబా దివ్య కటాక్షం అంతా ఇలాగే ఉంటుంది. అయ్యా, తమరెవరు, ఎచ్చటి నుండి వచ్చారు? వైద్య అడగగా నాది షిరిడీ అన్నాడు శ్యామ. తమరెవరు? ఇంకేముంది? వైద్య పొంగిపోయి హృదయపూర్వకంగా శ్యామను గాఢాలింగన పొనర్చుకున్నాడు. ఇద్దరూ పరమానందభరితులై బాబా దివ్య చరిత్ర ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కులు సప్తగిరి దేవతకు సమర్పించిన తర్వాత శ్యామతో వైద్య కూడి షిరిడీ వచ్చారు. వైద్య బాబా దివ్య పాదార విందాలకు సాష్టాంగ నమస్సులు అర్పించారు. కన్నీటితో పాదాలను తడిపాడు. బాబా దివ్య దర్శనం గావింపగానే కాకాజీకి హృదయమున ప్రశాంతత పొందింది. ఏమి ఈ వింత? బాబానేమీ అడగకుండా నాకు మనశ్శాంతి ఇంతగా లభించిందేమిటి అని అతడు మౌన భాషణాలు గావించాడు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. మద్రాసులో నివసించు విజయానంద్ భిక్షకుడు ఎంత దూరం ప్రయాణించి ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదని తెలియని అమాయకపు సన్యాసి. అతనికి మానస సరోవరాన్ని దర్శించాలని కోరిక కలిగింది. మద్రాసు నుండి ప్రయాణం కట్టాడు. అంతకుముందు బాబా దివ్య చరిత్రలంతా విన్నాడు. అందువలన బాబాను దర్శించే వెళ్ళవచ్చు అని అనుకున్నాడు. సోమదేవి స్వామి ఈ మద్రాసు సన్యాసికి షిరిడీలో కలిశాడు. అతడు హరిద్వార్ నుంచి వచ్చినట్లు తెలుసుకుని తాను గావింపబోవు యాత్రాస్థలము మానస సరోవరం గూర్చి వివరాలు విశదముగా అతనిని వివరింపమన్నాడు. అతడు దారిలో గల ప్రయాస ప్రసిద్ధముగా తెలిపాడు. నీవు వెళ్ళదలిచిన యాత్రాస్థలము సుదూరమైన దుర్గమ మార్గమన్నాడు. చాలా శీతల ప్రదేశమన్నాడు. ఇంకా అనేక ఇబ్బందులన్నీ చెప్పేసరికి మద్రాసు సన్యాసికి మతిపోయినంత పని అయింది. అందువలన అతడు తన ప్రయాణాన్నే విరమించుకున్నాడు. అతడు మసీదులో బాబాను దర్శించాడు. నమస్కారం గావింపగా బాబా, ఏమయ్యా, నీవు సన్యాసివా? అవతలికి పో, ఇతనిని దూరంగా తరమండి, పనికి మాలినవాడు అని ఎంతో కోపం తెచ్చుకున్నాడు. అది ఉదయం పూట మసీదు భక్తజనులతో బాగా నిండి ఉంది. వారందరూ అనేక రకాలుగా బాబా సేవ గావించుట, వారిని స్తుతించుట చేస్తున్నారు. అవన్నీ గావించిన సన్యాసికి వింతగానూ ఆనందంగానూ సంతోషంగానూ అనిపించింది. బాబా తనను తిట్టారు, కానీ బాబాకు దివ్యపురుషునిగా భావించిన తను ఇక ఎలాగూ మానస సరోవర యాత్ర తప్పిపోయింది. ఈ దివ్యపురుషుని సేవాభాగ్యమైన ఇచ్చట లభిస్తుంది, ఇచ్చట ఉండటం మంచిదని భావించాడు. అలా షిరిడీలో ఉండగా తన తల్లి స్వర్గస్థురాలైందని అతనికి జాబు వచ్చింది. మాతృవియోగము భరింపలేక ఆ లేఖ బాబాకు చూపించాడు. తనకు వెళ్ళుటకు అనుజ్ఞ దయచేయమని ఎంతగానో అర్థించాడు. మరల బాబా, అంత తల్లిపై మమకారమున్న నీకు సన్యాసమేలా? కాషాయ వస్త్రాలకే అపఖ్యాతి కల్పించావు, వెళ్ళు, నీవున్న దగ్గరే ఉండు అని గద్దించారు. నీవు ఇంకా కొన్ని రోజులుండు, తొందరపడవద్దు అన్నారు. నీవున్న వాడ చోరులకు నిలయము, భద్రంగా అక్కడుండని కూడా అన్నారు. ఓయి సన్యాసి, అప్పుడు ఇప్పుడు నీకు పుణ్యవంతుడవగటి వలనే షిరిడీకి రాగలిగావు. అన్నీ మాని దేవునిపై ప్రేమతో భక్తి విశ్వాసాలుంచు. పంచభూతాత్మికమైన ఈ శరీరము ఉండేది కాదు.
నువ్వు మహాభాగవతం నిత్యము పారాయణ చెయ్యి అని బాబా మాట ప్రకారం సన్యాసి రెండీ తోటలో మద్భాగవతం పారాయణ 2 మారులు చేసి శరీరం అలసిపోయింది. 3 రోజులుండి శరీరాన్ని త్యజించాడు విజయానందుడు. బాబా అతి సన్నిహిత భక్తుడు బాలరాం మాన్కర్ అర్ధాంగి పోయిన తర్వాత అతడు షిరిడీలో కాపురం పెట్టాడు. ఒకరోజు బాబా అతనిని పిలిచి, నీవు మచ్చేంద్రగఢ్లో ఉండు, ఆ స్థలము నీకు అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఇదిగో ఈ 12 రూపాయలు అని బాబా అతనికి ఇచ్చారు. కానీ ఆ స్థలంలో ఉండుటకు అతని మనసు అంగీకరింపకపోయినా బాబా అతనిని ఎట్టకేలకు ఒప్పించి అతను మచ్చేంద్రఘాట్లో కాపురం ఉండేటట్టు చేశారు. మాన్కర్ అచట మానసిక ఏకాగ్రతతో ధ్యానాన్ని చేయసాగాడు. అలా ఉండగా బాబా అతని దగ్గర ప్రత్యక్షమయ్యారు. నువ్వు ఇక్కడ ఉండుటే నీకు మంచిది. షిరిడీలో ఇంత ప్రశాంతంగా నీకు ధ్యానయోగం కుదరదు. నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను అన్నారు. ఆయన అక్కడ కొన్నాళ్ళుండి విసిగి షిరిడీ వెళితే బాబా ఏమైనా అంటారని బాంద్రా పోవాలని రైలు టికెట్ కొని ప్రయత్నించాడు. రైల్లో ఖాళీ లేదు, టిక్కెట్టు దొరకలేదు. అతన్ని ఒక ఫకీరు కనిపించి ఇదిగో టిక్కెట్ అని ఇచ్చాడు. అలా వెళ్ళిన మాన్కర్ మరలా షిరిడీ వచ్చాడు. బాబా సన్నిధిలోనే కొంతకాలం గడిపి బాబా ఆశీస్సులతో చివరికి వారిలో ఐక్యమైనాడు. సబ్ జడ్జి అయి పండరీపురమందు తాత్యాసాహెబ్ సోల్కర్ ఉద్యోగం చేస్తున్నారు. నానా మమలతదారుగా ఉద్యోగం చేయుచున్నాడు. క్రమంగా ఇద్దరూ సన్నిహితులుగా స్నేహితులై తరచూ కలుసుకొని అనేక విషయాలను ముచ్చటించుకొనుచుండిరి. ఒకరోజు యోగులు గురువుల ప్రస్తావనలో, చూడు నానా, నాకు గురువులు యోగులపై అణుమాత్రము నమ్మకం లేదు. నీకుంటే నేను కాదనను అన్నారు సోల్కర్. దానికి నానా కొంతసేపాగి, మిత్రమా తాత్య, మీ నమ్మకం అలా ఉంచు. ప్రపంచంలో గల ఎన్నో రహస్య విషయాలు మనకు తెలిసినా తెలియవు. అంత మాత్రము చేత కనిపించిన వారంతా మాయ కాదు కదా. షిరిడీ సాయిబాబా అవతరించిన పరబ్రహ్మము. అట్టి వారి దర్శన మాత్రం చేతనే మనము పుణ్యాత్ములమవుతాము. అందుచేత బాబా దర్శనం చేసుకొనుము. అంత మాత్రము చేత నీకు పోయింది లేదు కదా అని గట్టిగా పట్టుబట్టాడు. సోల్కర్, సరే, 2 నియమాలు. ఒక సద్బ్రాహ్మణుడు పవిత్రముగా నాకు వంట చేసి పెట్టాలి. బాబా సమర్పించడానికి కమలాఫలాలు నాగపూరివి దొరకాలి. ఈ 2 కుదిరితే నేను తప్పక వారి దివ్యదర్శనాన్ని గావిస్తానన్నాడు. అతనికి బాబా దివ్యకటాక్షం వలన ఆ 2 లభించాయి. సోల్కర్ నాస్తికుడు కాడు, మొండివాడు కాదు. గురువులను బాబాలను అతను అంతకుముందు ఎందరినో మోసం చేసిన వారిని చూసి విసిగిపోయి ఉన్నాడు. అందులో అతడు న్యాయమూర్తి కదా. సుమారు గంపెడు కమలాఫలాలు మంచి బ్రాహ్మణుడు అలా తాత్యాసాహెబ్ సోల్కర్కు లభించెను. అలా తాత్యాసాహెబ్ సోల్కర్ షిరిడీ వెళ్ళాడు. తర్వాత బాబా దివ్యదర్శనానికి మసీదు మొదట మెట్టు పైకి కుడికాలు పెట్టాడో లేదో వాడిని గెంటేయండి. వీడికి సద్బ్రాహ్మణుడు వంటవాడు వెంట ఉండాలి. ఈ మసీదు వాడిని మైలపరుస్తుంది, పొమ్మను బాబా తీవ్ర స్వరముతో గద్దించారు. తప్పులు చేసిన వారిని దండించిన న్యాయమూర్తి సోల్కర్ తాను తప్పు చేసినట్టు గడగడా వణికిపోయాడు. నోట మాట రాలేదు, భయపడ్డాడు. ఇంతలో బాబా శాంతించి, అవునులే, ఒకరు చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పిన మాటలనైనా వినక కొందరు 2 నియమాల ప్రకారం ఇచ్చటికి వస్తారు. పోనీ అదైనా మంచిదే. అయినా అటువంటి న్యాయమూర్తులకు ఈ ఫకీరు ఏమి న్యాయం చేయగలడని శాంత చిత్తముతో బాబా అమృతవాక్కులు సోల్కర్కు బాగా శాంతినిచ్చాయి. బాబా సర్వజ్ఞులు, లోకాతీత ప్రజ్ఞులు. లేకున్నా నేను అడక్కున్న ప్రతి మాట ఇక్కడున్న వీరెట్లకు తెలిసాయి అని మనసులో అనుకుని పాహిమాం రక్షమాం రక్షమాం, శరణు శరణు అని వేడుకున్నాడు. ఓం శ్రీ సాయినాథ. బాబా దివ్య పాదపద్మ యుగులపై పడినాడు సోల్కర్. శ్యామాను పిలిచి, ఈ న్యాయమూర్తికి నీవు జాగ్రత్తగా వసతి భోజనాదులు శుచిగా పవిత్రంగా ఏర్పాటు గావించని బాబా అనగా, సోల్కర్, బాబా ఇంకా నన్నేలా బాధించుతారు? తమ దివ్య మహిమ తెలియక మాట్లాడినాను, నన్ను రక్షించండి వేడుకున్నాడు. అలా బాబా దగ్గర సోల్కర్ ప్రవేశించి వారి భక్తులలో ఒక భక్తుడయ్యాడు. సోల్కర్కు బాబా అనేక మత గ్రంథాల పారాయణ వినిపించారు. సోల్కర్ కూడా బాబా అవతార పురుషులని సేవిస్తూ షిరిడీలోనే నివసించాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత సోల్కర్ అవసాన కాలమున గమనించి బాబా అతనికి పాదతీర్థాన్ని ఇచ్చారు. తాత్య నిర్యాణ వార్త విన్న బాబా ఎంతో చక్కని న్యాయమూర్తి, సోల్కర్ మనకన్నా ముందుగా వెళ్ళిపోయాడు, మరుజన్మ అతనికి లేదని చెప్పారు. మనం మేఘశ్యాముని గూర్చి ఇంతకు ముందు చెప్పుకున్నాం. నిత్యము మేఘశ్యాముడు బాబా పరమశివావతారమని అర్చించేవాడు. బాబా దివ్యదర్శనానికి ఒకరోజు కవులు వచ్చారు. వారు బాబాను అనేక గద్య పద్యాలతో శ్లోక పుష్పాలతో వారి పాదాలను అర్చించారు. బాబా వారందరినీ ఘనంగా సత్కరించారు. శ్యామునికి చదువు లేదు, కానీ కావలసినంత సంస్కారం ఉంది.
అపార కృపానిధులకు బాబా దివ్య కటాక్షమందిన వారికి దేనికి లోటు లేదు. అలా శ్యాముడు తన సర్వస్వము బాబావారికే సమర్పణ గావించి కొన్ని సంవత్సరాలు అతని సేవ గావించి పునీతుడై ఒకరోజు తన భౌతిక దేహాన్ని విడిచాడు. అతని భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్ళుచుండగా బాబా అతని శవముపై స్వయంగా పువ్వులు చల్లి మరుజన్మ లేకుండా ఆశీస్సులు ఇచ్చారు. తన కనులు తడి కూడా చేసుకున్నారు. ఆఖరుకు బాబా మేగుని సేవ అపారమని మసీదుకు వచ్చి ఏడ్చాడు. ఒక సర్కస్ వారు చాలా సంవత్సరాలు తమ సర్కస్సులో ప్రదర్శనలు ఇచ్చిన పెద్ద పులిని కొంచెం వృద్ధాపం వచ్చినందున తమకు ప్రదర్శనకు పనికిరాదని అమ్మివేశారు. దానిని కొనిన వారు ముగ్గురు ఊరూరా ఇంటింటా దాన్ని త్రిప్పి అలా వచ్చిన సొమ్ముతో తమ పొట్టలు పోషించుకొనుచున్నారు. వారు షిరిడీ వచ్చారు. సామాన్యంగా ఏ వింత విశేషము జరిగినా బాబా సంస్థానమే కదా దానికి స్థానం. అందువలన ఆ పులిని తీసుకుని ముగ్గురు వచ్చారు. ఆ పులి వార్ధక్యముతో పాటు అనారోగ్యానికి గురైంది. ఊరిలో ప్రజలందరూ ఆ వింత చూచుటకు మసీదుకు వచ్చారు. అది బాబా వైపు నీవే దిక్కనే భావంతో చూసింది. బాబా కూడా నీకు నేను రక్షణ కల్పిస్తానన్నట్లు దాని వైపు చూస్తున్నారు. అలా బాబా దృష్టితో ఆ పెద్ద పులి ప్రాణాలు విడిచింది. అది చూసిన వారందరూ ఆశ్చర్యమందారు. బాబా దానికి సద్గతి తన దివ్య దృష్టి మూలంగా ప్రార్థింపచేశారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః.